వైఎస్ వివేక హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెంచింది. కేసుకు సంబంధించి పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటితో పాటు పలువురి నిందితుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు కీలకమైన ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో దాదాపు కోట్ల రూపాయలు చేతులు మారాయని వివేక కూతురు సునీత ఇటీవల రాష్ట్రపతితో పాటు దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. అసలు నిందితుడు దస్తగిరికి డబ్బులు ఎవరిచ్చారు, ఎవరెవరి మధ్య డబ్బులు చేతులు మారిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. అవినాష్ రెడ్డి ఇంటిపై ఈడీ అధికారులు ఉదయం 6 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ సోదాలు ప్రధానంగా కూడా మరి ఆ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులకు సంబంధించినటువంటి సోదాలు నిర్వహించారనేటువంటి కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా 4 వ్యక్తులు ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి, మరి అదే విధంగా కూడా ఎర్రగంగిరెడ్డి, మరి దస్తగిరి ఉమాశంకర్ రెడ్డి, మరి దేవిరెడ్డి శంకరెడ్డి ఇంటిలో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఈడీ అధికారులు కూడా ఒక్కొక్క ఇంటిలో కూడా దాదాపు 6 మంది అధికారులు కూడా జల్లెడ పట్టినట్టు తెలుస్తుంది. అయితే ఆ ఇంటిలో ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకున్నారనేది కూడా సర్వత్రంగా ఉత్కంఠ అనేది చెప్పవచ్చు. అయితే ఈ యొక్క ఈడీ అధికారులు ఇటీవల వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత కూడా రాష్ట్రపతికి లేఖ పంపడం కూడా, ఆ లేఖకు నుంచి కూడా ఈడీ అధికారులు కూడా దాడులు చేయడం కూడా ఒక సర్వత్రా ఉత్కంఠగా అనేది చెప్పవచ్చు. అయితే ప్రధానంగా కూడా ఇప్పటి వరకు అయితే కూడా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి కూడా ప్రస్తుతం మనము కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. ఉదయం 6 గంటల నుంచి కూడా మరి ఈ యొక్క సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి దాదాపు 12:30 గంటల వరకు కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ యొక్క సోదాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కూడా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా భారీ ఎత్తున కూడా ఈ యొక్క అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర కూడా చేరుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా చూస్తే ఈ యొక్క కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అయితే కొంతవరకు మనోహర్ రెడ్డి గారు కూడా చెప్పడము, ఈడీ అధికారులు కూడా మరి సోదాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆ ఇంటిలో ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకున్నారనేది కూడా మీడియాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా పెట్రోల్ బంక్ సంబంధించి కొంత డాక్యుమెంట్స్ ను కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. మరి అదే విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి దాదాపు కొన్ని ప్రశ్నలు కూడా గతంలో కూడా ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి 40 కోట్ల రూపాయలు హత్య చేయడానికి సంబంధించి డీల్ కూడా జరిగిందని ఒక ప్రశ్న కూడా అడిగారని చెప్పి కూడా ఈడీ అధికారులు కూడా వైఎస్ మనోహర్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే కొంతవరకు ఈ కడప జిల్లాలో ఈడీ అధికారులు వచ్చిపోయిన తర్వాత జిల్లాలో రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. ఇప్పుడే ఈడీ అధికారులు కూడా దాదాపు 12:30 గంటల వరకు కూడా సోదాలు నిర్వహించి తిరిగి వారు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఈ 4 ఇండ్లలో కూడా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఈడీ అధికారులు వెళ్లడం జరిగింది. కెమెరామెన్ హరితో రాజు, 99 టీవీ, పులివెందుల నుంచి.